दिग्भागे दक्षिण दिग्भागे गंगा पंपार्जेवः आगच्छ सर्वांगकरी ओम पंपार्जेवताय नमः तावपांसोनि कलशानि पूजितुं ओम सर्वे पुण्यस्वाहा तत्तः परस्पर महाराजे हेवंजो पश्चिम सूर्यमंत्रे उत्तरमते प्राणावतार प्राणादिष्टानोस्तवे पंपार्जेवती गंगा महादेव हेमरामगच्छ पप्पारे पुरीरा उसका नमस्कार गंगा गोदावरी देवा तुंगभद्रासरस्वती नर्मदे समर्पयामि श्रोतस्नात्कर्मा फलगन्धावनमिदुः यज्ञोपविभूना कल्पयेतरुत्तरे पपाद्य महायज्ञोपविदं समर्पयामि आयुष्मद्रेवसुभयज्ञोपविदमस्तु यज्ञोपविदं समर्पयामि कर्पूरफलिकामिश्रं कस्तूरामन्दे तेनविदङ्गन्धर्मेपरिहेयप्रन्दे पपाद्य नमः जगज्जलाय महागणपूजयामि तदाय महानाभिपूजयामि पुष्कन्ये महासर्वपूजयामि कंभुजलाय महागणपूजः समर्पयामि नमस्ते नमस्ते विशालांगे नमस्ते नमस्ते सूर्यनेत्रांगे नमस्ते नमस्ते कृपातरंगे नमस्ते नमस्ते भवातरंगे अपार्जे नमस्कार చేసుకోండి అపరారక్ష అవరాధేవి దేవత సుధాతురేదే క్షమి రామావని దేవి పప్పాని సనాతన ధర్మాల వివరణకి కనుక పప్పాని ఆవాహన చేస్తున్నాం ఈ పప్పాని ద్వారా అనేక స్వామికి ప్రార్థిద్దాం ఓపికగా కనుక మన మనస్సంకల్పం మన మనసులో కనుక శ్రద్ధగా విశ్వాసంగా భగవంతుడికి నమస్కారం చేసుకుంటే వస్తాడు. ఎందుకంటే భక్తుడు ఎక్కడ పోతే అక్కడికి వచ్చినటువంటి వాడు దేవుడు. మనకు సభని ఎదురు చూస్తే వచ్చిన ఎంగిలి పనులు తిన్నాడు. మన క్షేత్ర మాత్రం భద్రుడు వచ్చిన బుడ్డాలంటే చతుర్భుజిగా వైకుంఠమైన వాడు తిరిగి వచ్చి మళ్ళీ ఏం చేసి ఉన్నాడు. స్తంభంలో నాకు కనపడాలి అంటే నరసింహస్వామి రూపంలో స్తంభంలో కానీ పూలో కానీ కడియ మీద రూపు మీద చిరకరిస్తూ ఉన్నాడు. నమస్కారం చూసుకోండి. శ్రీమద్భద్రాపేక్షలో ప్రధానాభావః హరిహరాజ దుర్గామృత్హారిమే సమాయుధం సంవిధానభిప్రయోగరూపాః అగ్నిరివామన్యోదిభూమ అధీమన్యవీ విజయా స్వామికి పట్టు సమర్పించగా మనసులో సంకల్పించుకొని నక్షత్రం ఉత్తర్యం సమర్పయామి బ్రహ్మసూత్రం ముక్తావారుతం పుత్ర భక్త నక్షత్ర యజ్ఞోపయుధం సమర్పయామి స్వామికి శ్రీమతే రామానుజాయ నమః శ్రీరామాయ నమః శ్రీమద్భద్రాచల క్షేత్ర గౌతమి తీరవాశ్రమాశ్రిత భేదాతారం ఆంజనేయం నమామ్యహం. ఈరోజు విశేషమైనటువంటి పర్వదినం మార్గశిర శుద్ధ త్రయోదశి. మార్గశిర మాసం అంటేనే సాక్షాత్తు పరమాత్మ మార్గశిర మాసంలో తానుగా ఉన్నానని భగవంతుడే చెప్పుకున్నాడు. అటువంటి మార్గశిర మాసంలో శుద్ధ త్రయోదశి. ఈ మార్గశిర మాసంలోనే గీతా జయంతి, దత్త జయంతి ఇవన్నీ కూడా వచ్చాయి. ఈ మార్గశిర మాసంలో మార్గశిర శుద్ధ త్రయోదశి రోజు హనుమద్వ్రతం అనేటువంటిది విశేషమైన పండుగ ఉంది. మనకు భవిష్యోత్తర పురాణంలో ద్వారా మన అభయాంజనేయ స్వామివారి దేవాలయం ముందు గత 37 సంవత్సరాలుగా ఆచరిస్తూ ఉన్నాం. ఈ వ్రతానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వస్తారు. అంతేకాకుండా పరోక్షంగా ఉన్నటువంటి భక్తులంతా కూడా గోత్రనామాలు నమోదు చేయించుకొని విశేషంగా ఈ హనుమద్వ్రతంలో ప్రభావవంతమైన హనుమత్ తోరములు 3 పోగులు 13 ముళ్ళతోని ఆ తర్వాత రాగి కడియం ఇవన్నీ కూడా అర్చన చేసి పంపిస్తూ ఉంటాం. ప్రత్యక్షంగా వచ్చిన భక్తులంతా కూడా మండపంలో కూర్చొని సామూహికంగా స్వామిని వ్రతపూర్వకంగా ఈరోజు అర్చించి స్వామి యొక్క దీవెనల ద్వారా స్వామి అనుగ్రహం చేత వాళ్ళ జీవితంలో ఉన్న ఒడిదుడుకులు కష్ట నష్టాలను అధిగమించి సుఖవంతమైన జీవితాన్ని పొందడానికే భక్తులంతా విచ్చేశారు. వాళ్ళందరికీ